Bye bye friends. Happy birthday Nicky once again. Thank you. మేమైతే మహారాష్ట్రలో ఉన్న 2 జ్యోతిర్లింగాలు ప్లస్ షిరిడి అయితే ప్లాన్ చేసాము. చెర్లపల్లి అయితే రీచ్ అయిపోయాము. సో మేమే లేట్ అనుకుంటే మా ట్రైన్ ఇంకా 1 అవర్ లేట్ ఉంది. సో ప్లాట్‌ఫామ్ 4 ఆర్ 5కి అయితే రైలు వస్తదని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళిపోయాము. ఆన్ ద వేలో సన్‌రైజ్ చూసేసుకున్నాము. ఫైనల్‌గా ఔరంగాబాద్ అయితే రీచ్ అయిపోయాము. అక్కడ 1400కి ఆటో అయితే మాట్లాడుకున్నాము రౌండ్ ట్రిప్. సో ఆన్ ద వేలో మనకి ఇట్లాంటి వ్యూస్ వస్తుంటాయి. మీరు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి అండ్ దర్శనంకి అయితే రెడీ అయిపోయాము. దర్శనం అయితే మాకు 1.5 అవర్స్లో అయితే అయిపోయింది. మేము రిటర్న్ అయితే ఎల్ఆర్ఆర్ కేవ్స్ వెళ్ళిపోతున్నాము. ఎల్ఆర్ఆర్ కేవ్స్కి ఎంట్రీ 40 రూపీస్ అండ్ జీప్ సఫారీకి 2 పాయింట్స్కి 40 రూపీస్ ఉంటుంది. సో మొత్తం 80 రూపీస్. ఫస్ట్ వ్యూ పాయింట్ అయితే మాకు ఇక్కడ డ్రాప్ చేశారు. సో ఇక్కడైతే వ్యూస్ అండ్ ఆల్ మొత్తం చూసుకొని ఏదైతే పికప్ పాయింట్ ఉంటుందో ఆ పికప్ పాయింట్లో వెళ్ళి నిల్చుంటే మళ్ళీ వాళ్ళ వెహికల్ వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు సెకండ్ వ్యూ పాయింట్కి తీసుకొని వెళ్ళిపోతారు. సో మీరు ఎల్లోరా క్రేవ్స్ అయితే వ్యూస్ అయితే చూడొచ్చు. చాలా బాగా ఉంది. ఇదే మా గ్యాంగ్. సో ఇక్కడ నుంచి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము నెక్స్ట్ వ్యూ పాయింట్కి. సో ఈ లొకేషన్ ప్లాన్లో మేము ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ ఉన్నాం అనేది అక్కడ చూసుకుంటున్నాము. సో కైలాస్ పర్వత్ 16 వ్యూ పాయింట్ దగ్గరికి అయితే మేము వెళ్ళాలని డిసైడ్ అయ్యాము అక్కడ నుంచి. ఇక్కడనే వాటర్ ఫాల్స్ అవుతుంది. రైనీ సీజన్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి అయితే ఇదే ఆ 16 నెంబర్ కైలాస్ పర్వత్ వ్యూ పాయింట్. సో ఇలా అయితే మేము ఎంట్రీ అయిపోయాము. చాలామంది అయితే ఉండే ఆ రోజు స్కూల్ పిల్లలు కూడా వచ్చారు. మేము అక్కడ వచ్చిన టూరిస్ట్ని కొంతమందిని కూడా అడిగాము. ఇతను జ్యోతిర్లింగాలన్నీ బై వాక్లో వెళ్తున్నా అని చెప్పేసి మాకైతే చెప్పాడు. ఈ ఎల్లోరా క్రేవ్స్కి స్కూల్ పిల్లలు అండ్ ఫారెన్ నుంచి కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇదైతే మనకు 20 రూపీస్ నోట్ పైన ఉండే డిజైన్ అది. సో మేము ఫైనల్గా అయితే ఔరంగాబాద్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాము. ఇట్లా ట్రావెల్స్ వాళ్ళు వచ్చి వాళ్ళే అడుగుతుంటారు. ఎంత బార్గెనింగ్ చేసి అంత మాట్లాడితే అంత బెటర్ ఉంటుంది. మనకు అయితే 400 రూపీస్ టికెట్ చెప్పాడు. మేము 250 రూపీస్కి ఫైనల్ చేసాము. ఈ సాగర్ ట్రావెల్స్లో మేమైతే షిరిడీకి అయితే రీచ్ అయిపోయాము. సో షిరిడి వెళ్ళి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ అయితే దర్శనంకి వెళ్ళిపోయాము. దర్శనం విఐపిది 200 రూపీస్ టికెట్ అయితే మేము బుక్ చేసుకున్నాము. దర్శనం అయితే మాకు అయిపోయింది. దర్శనం తర్వాత మేము డిన్నర్కి అయితే వెళ్తున్నాము. అండ్ అలా డిన్నర్ చేసేసి చిన్న బర్త్డే సెలబ్రేషన్ ఉండే. సో అలా బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని ఇలా జామింగ్కి అయితే వెళ్ళిపోయాము. సో 2 వరకు అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. సో మాకు నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మా వాళ్ళు రెడీ అయ్యేసరికి నేను దర్శనంకి అయితే వెళ్ళిపోదామని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో మళ్ళీ దర్శనంకి అయితే వెళ్ళాను. మార్నింగ్ అయితే అలా చాలా పీస్ఫుల్గా ఉండే అండ్ దర్శనంకి కూడా ఈజీగా వెళ్ళిపోయాను. సో అలా అయితే లంగర్ అయితేనే చేస్తున్నారు బాబా. మేమైతే స్టార్ట్ అయిపోయాము సప్తశృంగి వాణిమాత టెంపుల్కి. 18 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠము. సో అలా సన్రైజ్ చూసాము అక్కడ ఆన్ ద వేలో. మీరు వెళ్తున్న ప్లేసెస్లో అయితే ఇలా చాలా చాలా లొకేషన్స్ అయితే కనిపిస్తాయి. మీరు ఆ లొకేషన్స్ చూసి కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము వెళ్తున్న రూట్లో అయితే మాకు ఇలా కనిపించాయి. సో నెక్స్ట్ హిల్ ఏరియా ఉంటుంది. సప్తశృంగి వాణిమాత టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఆ హిల్ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. సో మేమైతే దర్శనంకి పైనకి వెళ్ళడానికి రోప్ వేలో చూస్ చేసుకున్నాము. సో అదైతే 100 రూపీస్. బై వాక్లో కూడా వెళ్ళొచ్చు. స్టెప్స్ ఉంటాయి. రోప్ వే నుంచి బయటికైతే ఇలా వ్యూ ఉంటుంది. సో ఆ రోప్ వే అంటే ఇట్లాంటి ఒక చిన్న రైల్ కోచ్లో అమ్మవారిని అయితే ఇంకా దర్శనం చేసేసుకోండి. సో పైనుంచి అయితే వ్యూ ఇలా అయితే ఉంది. సో రిటర్న్ అయితే మేము కిందికి దర్శనం చేసేసుకొని కిందికి వచ్చేస్తున్నాము.
మేమైతే పంచవటి అయితే వెళ్ళిపోయాము ఫ్రెండ్స్. అక్కడ 600 రూపీస్ ఆటో అయితే బుక్ చేసుకున్నాము. 8 టెంపుల్స్ మనకి చూపిస్తాడు అక్కడ పంచవటిలో. సో ఆగస్ట్లో వచ్చే కుంభమేళంకి వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. అక్కడ లోకల్స్ని అడిగి తెలుసుకుండే. సో ఇక్కడ కూడా త్రివేణి సంఘం అనేది ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అక్కడైతే హనుమంతుడైతే ఎంత బాగున్నాడో చూడండి, బాస్. సో దాని తర్వాత మేమైతే బాంగ్ తీసుకొని ఉండే. సో మా ఫ్రెండ్ అయితే అక్కడ ట్రై చేశాడు బాంగ్. సో ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్ మొత్తం వీడియో ఎండింగ్లో నేను క్లిప్ పెడతాను, అక్కడ చూడండి. సో అది అయిపోయిన తర్వాత మేమైతే త్రియంబకేశ్వర్కి స్టార్ట్ అయిపోయాము. త్రియంబకేశ్వర్లో 200 రూపీస్ టికెట్ అయితే మేము బుక్ చేసుకున్నాము ముందు. మన టెంపుల్ అయితే రెన్యువేషన్లో ఉంది ప్రజెంట్. సో మాకైతే ఆల్మోస్ట్ 3.5 అవర్స్ 4 అవర్స్ అయితే దర్శనం అయితే అయ్యింది. సో క్యూ అయితే చాలా పెద్దగానే ఉండే. వీకెండ్స్లో అయితే మీరు అవాయిడ్ చేయండి, వీక్ డేస్లో వెళ్ళండి ఇఫ్ మీరైతే ప్లాన్ చేసుకుంటే. టెంపుల్లోకి అయితే ఫోన్ అయితే అలౌ ఉంటుంది. సో వీడియోస్ అయితే తీసుకోవచ్చు, బట్ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. టెంపుల్ బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది. రామకుండలో గంగా హారతి. అండ్ మేమైతే నర్సరీకి అయితే రీచ్ అయిపోయాము. మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో గోదావరి నది ఇది. సో ఫైనలీ అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్. సో ఫైనల్ అయితే మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు ముగ్గురు మాకు ట్రైన్లో పరిచయం అయినారు. సో స్ట్రేంజర్స్ నుంచి బ్రదర్స్ లా అయిపోయినారు. సో కూడా వేడిగా ఉంది, ఏం చెప్పాలి. కామెడీ చేస్తాడు, మస్తు టైం పాస్. ఆయనకి 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 బంగ్ ఎఫెక్ట్, అది నవ్వుతూనే ఉన్నాడు మార్నింగ్ నుంచి. అన్ఎక్స్పెక్టెడ్ వచ్చినాము, ఫుల్ వెళ్తున్నాము. ఓకే, బాయ్ బాయ్.